శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జంగాలపాడు వద్ద రాజ్ యోగ్ గ్రానైట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన హేమరాజ్, రామ్ సునీల్, శ్రావణ్ కుమార్ల కుటుంబాలకు రాజ్ యోగ్ గ్రానైట్ యాజమాన్యం మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని కోరుతూ టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జిల్లా గ్రానైట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కార్మికులు చనిపోయినా స్పందించకపోవడం సిగ్గు 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 అధికారులు స్పందించకపోవడం సిగ్గు సిగ్గు గ్రానైట్ లో 3 కార్మికులు చనిపోయినా స్పందించకపోవడం సిగ్గు సిగ్గు మృతి చెందిన కార్మికుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. జిల్లా మంత్రులు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలి. జిల్లా మంత్రులు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలి. వలస కార్మికుల పట్ల నిర్లక్ష్యం నశించాలి. వలస కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం నశించాలి. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం నశించాలి. భారీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. రాజ్ యోగ్ గ్రానైట్ క్వారీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చెల్లించాలి. గ్రానైట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలి. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. గ్రానైట్ క్వారీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. గ్రానైట్ రాజ్యోగ్ యాజమాన్యం నిర్లక్ష్యం నశించాలి. రాజ్యంతో పాటు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో చనిపోయిన కార్మికులు హేమరాజు, రామ్ సునీలు, శ్రావణ్ కుమారు వీళ్ళ ముగ్గురికి కూడాను యాజమాన్యం స్పందించి మనిషి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, అలాగే కార్మికులకు సంబంధించి చట్ట ప్రకారం అమలు చేసిన ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, అలాగే ఇన్సూరెన్స్ గారు ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయట్లేదు. మరొక వైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడాను పిడుగులు ఉరుములు పడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు ఇస్తున్న నేపథ్యంలో యాజమాన్యం ఆ పిడుగులు వర్షాలు పడుతున్నప్పుడు కూడాను గ్రానైట్ క్వారీని పనులు బంద్ చేయకుండా పనిచేయడంతోనే ఈ 3 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. అదే సందర్భంలో మే 16వ తేదీ కూడాను దీనబంధపురంలో బీఆర్టీ గ్రానైట్లో కూడాను 3 చనిపోయారు. అప్పుడు బ్లాస్టింగ్లో బి అప్పన్న, టి రాము, ఆర్ముఖం అని చెప్పి అంటే ఈ రకంగా కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పుడు కూడాను అధికారులు తూతూ మంత్రంగా కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప నిర్దిష్టంగా ప్రమాదాల నివారణకు సంబంధించి సేఫ్టీ పద్ధతులు పాటించకుండా యాజమాన్యాలు విడిచిపెట్టేస్తున్నా సరే యాజమాన్యాలు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈరోజు ప్రమాదాలు జరిగితే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు వలస కార్మికులకు సంబంధించి కూడా 1979 మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం కార్మికులకు సంబంధించిన వివరాలు కాంట్రాక్టర్ కానీ జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్స్కి యాజమాన్యాలకు ఉన్నప్పుడు కూడా ఆ మైగ్రేషన్ యాక్ట్ కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు మధ్యప్రదేశ్, బీహారు, అలాగే మన రాజస్థాన్కి సంబంధించిన వలస కార్మికులు కాబట్టి 2 రోజుల నుండి బాడీలు మార్చిలో ఉన్నా సరే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టడానికి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన
మంత్రి అచ్చెన్నాయుడు గారిని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కూడా వలస కార్మికుల పట్ల కూడా భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే యాజమాన్యాన్ని పిలిపించి చర్చలు జరిపి కార్మికులు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వీళ్ళకి ఇన్సూరెన్స్, పిఎఫ్, పిఎస్ఐ, ఇతర గ్రానైట్ పనిచేస్తున్న అన్ని క్వారీల్లో కూడాను చట్ట ప్రకారం కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మైన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళన్ని సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారు లేదా, పాటించకపోతే అటువంటి క్వారీల్ని నిలుదోలు చేయ తప్ప ఈరోజు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం మెన్నకుండిపోవడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపరిహారానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మన రాజ్యోగ్ గ్రానైట్ లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు మద్దతుగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని